హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆప్షన్ సెల్లింగ్లో మన ఏదైతే రెగ్యులర్ సిరీస్ అయితే మనం స్టార్ట్ చేసామో 60,000 టు 1,20,000 అని చెప్పేసి వన్ లాట్తోని. సో అందులో ఈ సిరీస్లో అయితే ఇప్పుడు నిన్న మనం ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, నేను మళ్ళీ ఫ్రెష్గా పొజిషన్స్ తీసుకున్నాను, లాస్ వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ వాళ్ళ ఎక్స్పైర్ ఉంది కాబట్టి నిన్న లాస్ బుక్ చేసుకొని ఇవాళ లైక్ బ్రేక్ ఈవెన్ అన్నది దాటిపోయింది కాబట్టి నేను లాస్ అయితే బుక్ చేసుకున్నాను. సో మళ్ళీ ఫ్రెష్గా పొజిషన్స్ అయితే నేను తీసుకున్నాను. ఓన్లీ సింగిల్ సైడ్ నేను పొజిషన్ తీసుకున్నాను, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ప్రీమియమ్స్ అనేది అంత బాగాలేదు కాబట్టి. సో సింగిల్ సైడ్ పొజిషన్స్ అయితే నేను తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఇవాళ కొంచెం ప్రాఫిట్ అయితే వచ్చింది. సో మనకి కొంచెం లాస్ అవ్వడం వల్ల అది 66,000 నుంచి 66,700 నుంచి మనకి 58,000 వరకు అయితే మనకి వెళ్ళిపోయింది. 58,000 చేంజ్కి అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ మనకి 61,183 అవుతుంది. సో ఇది 61,183లో ఇది 2,200 అయితే తీసేసేయాలి, ఎందుకంటే కొన్ని నేను ఇందులో సెల్ అయితే నేను చేసుకున్నాను కొంచెం మార్జిన్ తక్కువ అవడం వల్ల. సో ఇది మనకి ఇప్పుడు అప్రాక్సిమేట్లీ మనకి 51,000 చేంజ్ అయితే మనకి ఇప్పుడు ఇందులో ఉంది. సో అంతే అప్రాక్సిమేట్లీగా 500 to 700 ఇంకా మనకి లాస్లోనే మనకి నడుస్తుంది. అంటే 1,000 రూపీస్ లాస్లోనే ఉందని చెప్పేసి అనుకోవాలి. సో తీసుకున్న పొజిషన్స్ చూసుకుంటే ఇవాళ మనకి ఓవరాల్గా మనకి 1,014 అయితే మనకి ప్రాఫిట్ అయితే మనకు వచ్చింది. సో నిన్న ఇది ఏదైతే ఉందో ఈ 53,200 ఒకటి సెల్ చేసుకున్నాము అండ్ 54,200 రెండు బై చేసుకున్నాము. ఇవాళ పొజిషన్ తీసుకుంటాను అన్నాను కదా, 53,500ది ఒకటి 17 దగ్గర నేను సెల్ అయితే నేను చేశాను. యాక్చువల్గా ఇది మళ్ళీ నేను సెల్ చేసిన తర్వాత ఇది అప్రాక్సిమేట్లీ 30 రూపీస్ వరకు అయితే వెళ్ళింది, కొంచెం మార్కెట్ అప్సైడ్కి రావడం వల్ల. సో యాక్చువల్గా నేను దాన్ని ముందే అంటే లైక్ ముందే తెలుసు మార్కెట్ అప్సైడ్కి వెళ్తుందని చెప్పేసి చాలా వెయిట్ అయితే నేను చేశాను, మార్కెట్ వస్తుందేమో అని చెప్పేసి. సో అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి సరే ఎంతో కొంత వస్తుంది కదా, అట్లీస్ట్ ఇక్కడ దీని మటుకన్నా మనకి ప్రీమియం వెళ్ళిపోతుంది, ఈ 2 లాట్స్ది ఇక్కడ బై చేసింది దీంతో కవరప్ చేసుకోవచ్చు అన్నట్టు నేను తీసుకున్నాను. అండ్ మనకి ఇక్కడ చూడండి, ఇది మనకి ఏదైతే ఇక్కడ లాస్ వచ్చిందో ఇక్కడ మనకి కవరప్ అనేది మనకి అయిపోయింది. సో ఇది రికవర్ అయితే మనం చేసేసుకున్నాము ఇందులో. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్, 1,000 రూపీస్ అన్నది. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏదైతుందో నెక్స్ట్ వీక్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ రేపు తీసుకుంటాను. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ మన అనాలిసిస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మార్కెట్ ఇక్కడ ఒక డిప్ తీసుకొని దాని తర్వాత మార్కెట్ అప్సైడ్కి వెళ్ళబోతుందని చెప్పేసి. అండ్ మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చినప్పుడు అంటే అప్రాక్సిమేట్లీ మార్కెట్ ఈ లెవెల్ అంటే 52,378 లెవెల్ 360 లెవెల్ వరకు అయితే రావాలి. ఈ 52,360 లెవెల్ వరకు అన్నది మార్కెట్ వచ్చి మళ్ళీ మార్కెట్ అప్సైడ్కి వెళ్తున్నప్పుడు అంటే ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది ఇచ్చి మార్కెట్ అప్సైడ్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ నేను పుట్ ఆప్షన్స్ అయితే నేను సెల్ చేసేస్తాను, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి అప్సైడ్కి వెళ్ళిపోతుంది. అండ్ డౌన్ సైడ్కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ లోవర్ లెవెల్స్లో మనకి పుట్ ఆప్షన్స్ ప్రీమియం అనేది మనకి పెరిగిపోతాయి కాబట్టి కొంచెం మనకి మంచి వాల్యుయేషన్స్లో అయితే మనకు దొరికిపోతాయి. అండ్ వన్స్ మార్కెట్ ఇక్కడ ఈ 4th వేవ్ నుంచి మనకి 5th వేవ్ ఎండింగ్ వరకు అయితే మనకి వెళ్తుంది కదా, 5th వేవ్ ఎండింగ్ దగ్గర అక్కడ నేను మళ్ళీ కాల్ ఆప్షన్స్ని సెల్ చేసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఒకటేసారి 4 లైక్ కాల్ ఆప్షన్స్ అండ్ పుట్ ఆప్షన్స్ అయితే ఏదైతే మనకి ఉందో ఇది లాంగ్ ఐరన్ కౌంటర్ ఒకటేసారి 4 లెగ్స్ని నేను డిప్లాయ్ చేయకుండా 2 లెగ్స్ని నేను సపరేట్గా అయితే నేను డిప్లాయ్ చేసి కొంచెం ప్రీమియంని ఎక్కువ క్యాప్చర్ చేసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తాను. అండ్ అది తీసుకున్న తర్వాత నేను మీకు అప్డేట్ అయితే నేను మళ్ళీ ఇస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది లైక్ మన ఆప్షన్ సెల్లింగ్ మనకి ఈ మంత్ ఓవరాల్గా అయితే లాస్ అయితే వచ్చింది. యాక్చువల్గా అయితే మనం ప్రాఫిట్లో ఉండాలి, జస్ట్ నేను చేసిన ఒక స్మాల్ మిస్టేక్ వల్ల మన ప్రాఫిట్స్ అంతా పోయి లాస్లోకి అయితే వెళ్ళిపోయాం. లేకపోతే మంచిగా మనకి 10,000 అంటే స్టార్టింగ్లో మనకి లాస్ వచ్చిన దాని తర్వాత మళ్ళీ రికవర్ చేసుకున్నాము. రికవర్ చేసిన తర్వాత మళ్ళీ రికవర్ చేసుకొని ప్రాఫిట్లోకి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ లాస్లోకి అయితే వెళ్ళాము. సో అది పర్లేదు, మళ్ళీ దాన్ని ఈజీగా రికవర్ అయితే మనం చేసేసుకోవచ్చు, ఎందుకంటే నాకు నా స్ట్రాటజీ అంటే ఏదైతే నా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో దానిపైన నాకు నమ్మకం ఉంది, అది రికవర్ చేసేసుకుంటానని చెప్పేసి. సో హోప్ఫుల్లీ మళ్ళీ మన ఏదైతే ఈ సిరీస్ ఉందో లైక్ 60,000 to 1,20,000 అది ఎంత తొందరగా అయితే అంత తొందరగా అచీవ్ చేసుకోవడానికి అయితే మనం ట్రై చేస్తాము. సో ఫాలో చేయండి, మీరు కూడా కుదిరితే నేర్చుకోండి అండ్ ఎలా సెల్ చేసుకోవాలి, ఎలా ఏం చేయాలి, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.